శుభోదయం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. ఈనాటి విశేషం హనుమద్ వ్రతం. అలాగే తిరువణ్ణామలై క్షేత్రంలో కృత్తిక దీపోత్సవం. సంప్రదాయంలో కార్తీక మాసం, మార్గశీర్ష మాసం, పౌష్యమాసం ఈ 3 మాసాలలో దీపాన్ని ఆరాధించాలి అంటుంది సంప్రదాయం. విశేషించి కృత్తిక నక్షత్రం ఉన్న రోజున ఈ మాసాలలో తిరువణ్ణామలై క్షేత్రంలో గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. భగవాన్ రమణుల వారు ఆ కొండనే శివుడిగా భావించండి అంటూ బోధ చేశారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ కీర్తించారు. గిరి ప్రదక్షిణం ఒక్క ఆ అరుణాచలానికే మనం గమనిస్తాం. మన భారతదేశంలో నది ప్రదక్షిణ, నర్మదా నదికి ప్రదక్షిణ చేస్తాం. గిరి ప్రదక్షిణ, అరుణాచలానికి ప్రదక్షిణ చేస్తాం. వింధ్య పర్వతాలు ఉన్నాయి, శ్రీశైల పర్వతము ఉంది, తిరుమల కొండలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా అరుణాచలం ఆ కొండ శివలింగం, ఏదో శక్తి క్షేత్రం. దర్శించిన వారు భగవాను రమణులు. ఎంతమంది ఆధ్యాత్మికవేత్తలు, యోగులు, మహానుభావులు, వేదాంతులు, దార్శనికులు, ఇంతమందిలో రమణుల వారికి మాత్రమే భగవాను రమణులు అని మనం పిలుచుకుంటున్నాం. రమణులు అనగానే 2 చేతులు ఇలా అనుకోకుండానే దగ్గరికి వస్తాయి. శ్రీచరణులు అంటాం, భగవాన్ రమణులు అంటాం. కారణం ఏమిటి? ఆయన జీవించిన విధానం, ఎలా జీవించాడో అలా బోధించాడు. ఎన్ని వేదాంత బోధనలు విన్నా అన్నీ వినేవాడు. మన ఆశ్రమంలో 11 గంటలకి భోజనం అండి, వేదాంతం తర్వాతనండి అనేవాడు. తన వస్త్రం తానే ఉదుక్కోవడం, అన్నదానం ప్రాధాన్యతను గుర్తించడం, మౌన వ్రతం పాటించడం, అన్ని జీవులలో కూడా దైవాన్ని దర్శించడం, శరీరం పైన భ్రాంతిని విడిచిపెట్టడం, చెప్పడం కాదు ఆచరించి చూపించాడు మహానుభావుడు. కాబట్టే ఆయన మనం భగవాను శ్రీచరణులు రమణులు అన్నాం. నడిచే సమయంలో చీమల పుట్టపైన కాలు పెట్టి చీమలు కాలిని కుట్టాయి అన్న బాధను గమనించి తిరిగి వచ్చే సమయంలో వాటికి నేను హింసించానని మళ్ళీ కాలు పెట్టి కుట్టించుకున్న మహానుభావుడే మనం అలా చేస్తామా? అటువంటి స్వామి దర్శించిన క్షేత్రం తిరువణ్ణామలై, నివసించిన క్షేత్రం తిరువణ్ణామలై. కృత్తిక ఈ రోజున దీపోత్సవం చేయాలి. ఏమిటి ఈ దీపోత్సవం? వారాలకు తరబడి, రోజులకు తరబడి 365 గంటల పాటు నిరంతరాయంగా వెలిగేటటువంటి దీపం ఇది. వందల కొద్దీ, సంచీల కొద్దీ, కేజీల కొద్దీ నేతితో ఈ దీపం వెలిగిస్తారు. దీపంలో వేసేటటువంటి ఆ వత్తి ధోవతులే. మనం చేసేటటువంటి చిన్నదో పెద్దదో కాదు. పెద్ద కుంభవృష్టి కురిసినా కూడా ఈ జ్యోతి ఆరకుండా నిరంతరం వెలిగేటట్లుగా ఏర్పాట్లు చేస్తారు. 365 రోజులు ఈ జ్యోతి వెలుగుతూనే ఉండాలి అని ఆకాంక్షిస్తారే భక్తగణమంతా కూడా. వందలాది, వేలాది, లక్షలాది దీపకాంతులతో ఈరోజు గిరిప్రదనం చేసేటటువంటి, ప్రదక్షిణ చేసేటటువంటి భక్తుల చేతిలో దీపాలతో ఆ కొండ అంతా కూడా నక్షత్రాలతో కూడుకున్న ఆకాశమా ఏమి అన్నట్లుగా ప్రకాశిస్తుంది ఈరోజు. ఇది ఈనాటి విశేషం. తిరువణ్ణామలై కృత్తిక నక్షత్ర దీప దర్శనం. హనుమత్ వ్రతం కూడా ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలలో ఈ రోజున పాటిస్తారు. స్వామి జన్మించిన మాసం, స్వామి జన్మించిన తిథి, స్వామి జన్మించిన నక్షత్రం, స్వామికి విజయం లభించిన రోజు, ఇలా అనేక ఘట్టాలను ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా ఈ రోజున హనుమద్ వ్రతం, హనుమద్ వాల పూజ అని కూడా ఏర్పాటు చేస్తుంది సంప్రదాయం. కనుక యథాశక్తి ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేద్దాం. స్వామివారికి ప్రీతికరంగా వడమాల సమర్పిద్దాం. తమలపాకులతో స్వామిని అర్చన చేద్దాం. కృత్తికా నక్షత్రానికి, దీపానికి ప్రత్యేకత ఏమిటి అంటే, కార్తీక మాసమంతా కూడా పౌర్ణిమ రోజు కృత్తికా నక్షత్రం ఉన్న కారణం చేత ఆ మాసానికి కార్తీకం దీపాలు వెలిగించుకున్నాం. సౌరమానాన్ని అనుసరించి అది చాంద్రమాయణ.
సౌరమానాన్ని అనుసరించి ప్రత్యేకించి కృత్తిక ఉన్న ఈ రోజున దీపారాధనను దాక్షిణాత్యులు సౌరమానాన్ని అనుసరించి పాటించేటటువంటి వారు దీపోత్సవం ఈరోజు నిర్వహిస్తారు. కృత్తిక నక్షత్రం అగ్నిర్దేవత అంటూ వేదం ఈ కృత్తిక నక్షత్రానికి అగ్నిహోత్రుడు దైవం అని సంహితా భాగం తెలియజేస్తుంది. దీనినే బ్రాహ్మణం కూడా అగ్నిర్నః పాతు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవినా సంజుహోతన అంటూ నక్షత్ర ఇష్టిగా వివరించి చెబుతుంది. ఈ నక్షత్రాలలో కృత్తికా నక్షత్రము సూర్య నక్షత్రం. మనకు ఈ కాలంలో సూర్య సంబంధితంగా వచ్చే కాంతి వల్ల కలిగే ప్రయోజనాలు తక్కువగా ఉంటాయి. సౌరకాంతి లభించవలసినంతగా లభించదు. ఆ లోపమును పూర్తి చేసుకునే నిమిత్తమై కృత్తికను ఆరాధించాలి, అగ్నిహోత్రుడిని ఆరాధించాలి, దీపాన్ని వెలిగించాలి. ఇది ఇందులో ఉండే అంతరార్థం. కనుక ఈ రోజున మనం విశేషంగా దీపారాధన చేద్దాం. యథాశక్తి మన ఇండ్లలో కూడా సూర్యోదయం నేతితో దీపం, సూర్యాస్తమయంలో నువ్వుల నూనెతో విశేషమైన దీపం ఒకటి ప్రత్యేకంగా వెలిగించి ఆరాధన చేద్దాం, శివారాధన చేద్దాం. శివనామస్మరణతో హరోం హర 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 మహాదేవ శంభో శంకర శివునకు ప్రీతికరంగా ఆ తిరువణ్ణామలై క్షేత్రాన్ని మనసులో నిలుపుకొని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనుకుంటూ నమస్కారం చేద్దాం. శివానుగ్రహంతో మనమందరం కూడా ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.